హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో TSSPDCL జూనియర్ లైన్మెన్ పోస్టులు 1000 పడ్డాయి. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇదివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఇంకా ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ఫామ్స్ గురించి క్లియర్గా మీకు చెప్తాను. చూడండి, ఇట్లా మనము గూగుల్ సెర్చ్ బాక్స్లో tsouthernpower.cgg.gov.in 2022 అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయగానే చూడండి, సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ TSSPDCL అని ఓపెన్ అవుతుంది. చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకు అది మెయిన్ వెబ్సైట్లోనికి తీసుకెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వెరీ ఈజీ అప్లై చేయడం. క్లియర్గా చూసుకోండి, వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ఎండింగ్ వరకు. ఈ విధంగా ఫస్ట్ మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ది నోటిఫికేషన్ ఉంది. దాని కింద జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఉంది. చూడండి, అక్కడ మెన్షన్ చేశాడు ఎగ్జామ్ డేటు 17/7/2022 అని, పేమెంట్ స్టార్టింగ్ డేట్ 19/5 నుంచి 8/6/2022 వరకు అని. ఈ విధంగా అన్ని క్లియర్ ఉన్నాయి. చూడండి, మేక్ పేమెంట్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది. మేక్ పేమెంట్ పైన మనం క్లిక్ చేద్దాం. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ పేమెంట్ కట్టుకోవచ్చు, తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. చూసుకోండి, రెండు ఉన్నాయి. తర్వాత యూజర్ గైడ్ ఉంది. యూజర్ గైడ్ కావాలనుకుంటే అది మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ నేను మేక్ పేమెంట్ చేస్తున్నాను. చూడండి, పేమెంట్ చేయాలి అంటే మనం దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. అప్లయింగ్ ఫర్ జూనియర్ లైన్మెన్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ SSC ఆర్ ఈక్వివాలెంట్ ఉంటుంది. SSC మేము పెట్టుకొని అందులో క్లియర్గా ఉన్నట్టుగా స్పెల్లింగ్ బై స్పెల్లింగ్ మీరు టైప్ చేయండి. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ పెడతాం. తెలంగాణ వాళ్ళైతే వేరే స్టేట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, 5% కాబట్టి వాళ్ళు నో పెట్టాలి. నెక్స్ట్ క్యాస్ట్ చూస్తే మొత్తం మన కమ్యూనిటీ చూపిస్తుంది. అది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మనం ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్లో TSSPDCL NPDCL కానీ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మనకు అది ఇయర్ డేట్ అడుగుతుంది, ఎప్పటి నుంచి చేస్తున్నారని. నో పెడితే అడగదు. ఇప్పుడు మేము చూడండి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంది. మొబైల్ నెంబర్ క్లియర్గా పెట్టుకోండి, అంటే కరెక్ట్గా ఎంటర్ చేయండి. రాంగ్ ఎంటర్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. జెండర్ మేలా ఫీమేలా, క్యాప్చా, ఫీజు ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫీజు చూపెడుతుంది. చూడండి, నేను మొత్తం టైప్ చేసి పెట్టాను, అన్నీ ఎంటర్ చేశాను. BCA అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ చేయగానే అమౌంట్ 200 చూపెట్టింది. నెక్స్ట్ అంటే క్యాప్చా ఉంది. క్యాప్చాని కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ పైన బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో అన్నీ ఇప్పుడే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, మనది నేమ్ స్పెల్లింగ్ కానీ క్లియర్గా ఉంచుకోండి. ఏది కూడా మిస్టేక్ కొట్టకూడదు. నెక్స్ట్ సబ్మిట్ చేయగానే ఈ విధంగా మనకు పే బై క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అని వస్తుంది. సో మన ఇక్కడ ఆటోమేటిక్గా అది క్రెడిట్ కార్డే ఇస్తుంది. మనం కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే టోటల్గా పేమెంట్ ఏ విధంగా అవుతుందో మొత్తం డీటెయిల్స్, కార్డ్ నెంబరు, దాని డీటెయిల్స్ అవన్నీ కొట్టి మేక్ పేమెంట్ కొట్టాలి. మేక్ పేమెంట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనకు లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఓటీపీ ఎంటర్ కాకపోతే, ఓటీపీ రాకపోతే రీసెండ్ కొట్టుకుంటాం. సో సబ్మిట్ చేయగానే ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మనకు పేమెంట్ అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఏమైనా వస్తుందంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది, అంటే కంప్లీట్ అయింది. దాని కింద అప్లైడ్ ఫర్ జూనియర్ లైన్మెన్ జనరల్ నెంబర్ వస్తుంది. ఇది మెయిన్ జనరల్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ నోట్ చేసుకోండి. మళ్ళీ జనరల్ నెంబర్ తోటే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి జనరల్ నెంబర్ ఇస్ ద మెయిన్. మళ్ళీ ఎప్పుడు పేమెంట్ చేసినాం 19/5/2022 ఇవి రెండు డీటెయిల్స్ అడుగుతాడు. సో అవి నోట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అప్లికేషన్ ఉంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం మళ్ళీ అప్లికేషన్ ఫామ్ను ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పేమెంట్ కట్టుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కింద ఒక క్యాప్చా వస్తుంది. క్యాప్చాని టైప్ చేసి మళ్ళీ ఓకే సేవ్ కొట్టేస్తే నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ వస్తుంది. చూడండి, నేను ఎంటర్ చేశాను, డిక్లరేషన్ బాక్స్ వచ్చింది. సో డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ చేసి క్యాప్చా కొట్టేశాను. క్యాప్చా కొట్టేసిన తర్వాత కింద మనకు వెరిఫై అండ్ నెక్స్ట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. వెరిఫై అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనని ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్లోకి తీసుకెళ్తుంది. దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఫామ్.
ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ స్టడీ డీటెయిల్స్ అండ్ సర్క్యులర్ సెలెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ప్రివ్యూ ఉంటుంది. ఇవి దీంట్లో ఉండేటువంటి స్టెప్స్. ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి. నేము, ఫాదర్ నేము, జెండరు, డు వాంట్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్, మ్యారిచువల్ స్టేటస్, పర్మనెంట్ అడ్రస్, నేమ్ ఆఫ్ ద స్టేట్, ఇవన్నీ ఉంటాయి. పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, వెదర్ మెయిలింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆర్ సేమ్ అని అన్నాడు. దాన్ని ఎస్ పెడితే ఆటోమేటిక్గా అంటే మన పైన వచ్చినటువంటి అడ్రస్ అంతా ఆటోమేటిక్గా అదే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ సేమ్ కాకపోతే మీరు నో పెడితే మళ్ళీ మీరు కొత్త అడ్రస్ని ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్, ఎందుకంటే అంటే మనం వేరే దగ్గర ఉండడం మన పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే అట్లా నో పెట్టుకోవాలి. సేమ్ అయితే ఆల్మోస్ట్ అందరికి సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెడతాం, లేకపోతే నో పెడతాం. నెక్స్ట్ క్రిమి లేయర్ అది ఓసీ వాళ్ళకేమో అగైన్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చిందంటే ఇఫ్ ఎస్ యూ విల్ అంటే ఎస్ అవుతుంటే మనం యూ విల్ బీ కన్సిడర్డ్ అగైన్స్ట్ ఓసీ వేకెన్సీస్ ఓన్లీ అని ఇచ్చిండు. సో నెక్స్ట్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మదర్ టంగ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే మనం ఇంతకుముందు అంటే వర్క్ చేసి ఉంటే దాని నెంబర్ అడుగుతాడు, లేకపోతే ఆ నెంబర్ ఉండదు. నెక్స్ట్ ఆర్ యూ వర్కింగ్ విత్, అది నో, ఇంతకుముందు నో పెట్టాం కాబట్టి నోనే వచ్చేస్తుంది. సో ఇది మొత్తం క్లియర్గా అన్ని సర్టిఫికేట్స్ అంటే 10th అండ్ ITI సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని ఫిలప్ చేసుకోండి. ఫోటో విత్ సైన్ బ్లాక్ పెన్ తోటి చేయమని చెప్పాడు, బ్లాక్ ఇంక్లో పెట్టమని చెప్పాడు. అండ్ 50 KB కంటే తక్కువ ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండాలి ఫోటో. ముందే మొత్తం అందరిని సెట్ చేసుకొని కరెక్ట్ సైజులో మనం సెట్ చేసుకొని ఫోటో కింద సైన్ వచ్చేలాగా 50 KB లోపల సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది, చూస్ ఫైల్ దగ్గర బ్రౌజ్ చేసుకోవచ్చు. బ్రౌజ్ చేసుకుంటే మనకు ఫోటో అండ్ సైన్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అది ముందే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం అన్నీ ఫిలప్ చేస్తాను చూడండి. టోటల్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేశాను. మ్యారీడ్, అన్మ్యారీడ్, మ్యారీడ్ అండ్ అడ్రస్ తెలంగాణ స్టేటు, మన పిన్ కోడు చూడండి. అడ్రస్ కింద మళ్ళీ స్టేట్ అడిగాడు, మెయిలింగ్ డిస్ట్రిక్ట్, మెయిలింగ్ మండల్, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మనం సేమ్ మనం క్లిక్ చేయగానే కింద అన్నీ వచ్చేస్తాయి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ అడుగుతున్నాడు. అండ్ మోల్స్, SSC మెమోలో మన మోల్స్ ఉంటాయి. నెక్స్ట్ మన ఫోటో సైన్ అప్లోడ్ చేయగానే ఫోటో సైన్ కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత కిందికి వెళ్ళి చూడండి, మొత్తం అన్నీ సెట్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమంటుందంటే ప్లీజ్ ఎంటర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అంటుంది. అంటే ఒకటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ నేను ఎంటర్ చేశాను, కానీ 2 ఎంటర్ చేయాలి కంపల్సరీ, 2 మోల్స్ రాయాలి. అయితే కొందరికి మోల్ ఒకటే మోల్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే దాన్ని డబుల్ ఎంటర్ చేయండి. నేను అదే చేశాను, మోల్ అంతా లెఫ్ట్ హ్యాండ్ ఉంది, దాన్ని 2 times ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సేవ్ చేస్తే అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్తాం. జనరల్ ఇది పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో జనరల్ నెంబర్, పోస్ట్ అప్లయింగ్ ఫర్, ఇవన్నీ అవే వస్తాయి. ఇక్కడ క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్ ఏంటి, SSI ఏది అది టిక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ అక్వైరింగ్ అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్, మరి ఆ 10th ఎప్పుడైంది, ఆ ఇయర్ మంత్. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ అది ఏ సంవత్సరంలో కంప్లీట్ అయింది అది, అవన్నీ మళ్ళీ ఎంటర్ చేసుకోండి. చూడండి నేను అన్నీ సెలెక్ట్ చేసేసాను. అక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఫస్ట్లో SSC, CBSE, అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మన SSC ఉంటాయి కాబట్టి SSC నేను క్లిక్ చేశాను. తర్వాత మార్చ్ 2010లో అయింది. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ITI, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉంది అండ్ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంది. అది ITI కాబట్టి ITI పెట్టాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ అక్వైరింగ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మంత్ ఇయర్ అంటే January 2017. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్ పై థర్డ్ స్టెప్లోకి వెళ్తుంది, అంటే ఎడ్యుకేషనల్ స్టడీస్ డీటెయిల్స్ అండ్ సర్క్యులర్ సెలెక్షన్. మళ్ళీ సేమ్ జనరల్ నెంబర్, టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్, ప్రైవేట్ ఉంది. మనం ప్రైవేట్లో గట్టి ఉంటే కనుక 10th ఇట్లా అది మనం ప్రైవేట్ పెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం 10th వరకు చేస్తుంటే రెగ్యులర్ పెట్టుకోవాలి. ఏది పెట్టుకున్నా కింద మనకు ఏ డిస్టిక్లో నువ్వు కంప్లీట్ చేసిన డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఫిలప్ చేసిన తర్వాత మనం ఏ డిస్టిక్కి లోకల్ అవుతాం అనేటువంటిది అదే డిస్ప్లే చూపిస్తుంది. చూడండి. తర్వాత సెలెక్ట్ సర్క్యులర్ డిస్ట్రిక్ట్ అంటే మనకు ఆల్రెడీ 15 డిస్ట్రిక్ట్లోనే పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి 95% పోస్టులు ఉన్నాయి. మనం జస్ట్ 5% పోస్టులకు అప్లై చేస్తున్నాం కాబట్టి మరి ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తాం, 15లో కూడా మనం ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నోటిఫికేషన్లో చూసుకోండి, ఏ డిస్ట్రిక్ట్లో మీకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ అడుగుతాడు, యూ కమ్ అండర్ 5% కోటా వేకెన్సీస్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని. సో ఎస్, మనం 5%లోనే వెళ్తున్నాం మనకు తెలుసు కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి ముందుకు వెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ GHMC లిమిట్స్ అని వచ్చు, అంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఏ సెంటర్ అయినా రావచ్చు, మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు.
డూ యూ పాసెస్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఉంది. మనం ఆల్రెడీ పాస్ అయి ఉన్నాం కాబట్టి ఎస్ కొట్టాలి. అది ఎస్ అయితేనే మనకు చాయిస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అన్నీ ఫిల్అప్ చేస్తాను చూడండి. ఇక రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పెట్టాను. తర్వాత ఇగో రెగ్యులర్ పెట్టగానే ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నుంచి 7th వరకు ఎక్కడ ఏ డిస్టిక్లో అంటే అన్ని నిర్మల్ డిస్టిక్ కాబట్టి నేను మొత్తం నిర్మల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కింద ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, అది డిస్టిక్ యూ బిలాంగ్ అని వస్తుంది. అది ఎప్పుడు నిర్మల్ అని అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవన్నీ మనం నిర్మల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ సెలెక్ట్ సర్క్యులర్ డిస్టిక్ వచ్చేసి నేను హైదరాబాద్ పెట్టుకున్నాను. నాకు సంబంధించిన పోస్ట్ హైదరాబాద్, దాంట్లో హైదరాబాద్ సర్కిల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే కింద మళ్ళీ హైదరాబాద్లో ఇవన్నీ అంటే ఫస్ట్ ఇవి 15 చూస్తాయి. 15లో మనకి ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సర్కిల్ డిస్టిక్ ప్రిఫరెన్సెస్ డీటెయిల్స్ అని వస్తుంది. అప్పుడు ప్రిఫరెన్సెస్ మనకు హైదరాబాద్లో 5 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా ప్రిఫర్ చేసుకుంటాం. సికింద్రాబాద్, హైదరాబాద్ సౌత్ ఇట్లా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అండర్ 5% కోటా అంటే ఎస్ పెట్టుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అదే సెలెక్ట్ చేస్తుంది. డూ యూ వాంట్ టు క్వాలిఫై పాస్ అయినామంటే ఎస్ పెట్టుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ప్రివ్యూ వచ్చేస్తుంది. ప్రివ్యూలో మనకు ఆటోమేటిక్గా మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసినటువంటి టోటల్ డీటెయిల్స్ వస్తాయండి. అవన్నీ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ నుంచి కరెక్ట్ అన్నీ ఏది కూడా మిస్ చేయకుండా ప్రతి ఆప్షన్ని మీరు చూసుకోండి. ఎక్కడైనా కనుక మిస్టేక్ ఉంటే మీరు ఇప్పుడే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడే ఈ ప్రివ్యూలోనే మీరు ఏమైనా మిస్టేక్ పెట్టారా, ఎక్కడైనా అనుకోకుండా మీకు తెలియకుండా మిస్టేక్ అయిందా, లేకపోతే టైపింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా చూసుకోండి. మొత్తం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్ ఉన్నాయని అనిపిస్తేనే అప్పుడు ఆ డిక్లరేషన్ పైన టిక్ చేయండి. టిక్ చేసి అక్కడ ఎడిట్ సబ్మిట్ అని ఉంటుంది. అన్నీ కరెక్ట్ ఉంటే సబ్మిట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇదే లాస్ట్గా మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కూడా మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తుంది, అడుగుతుంది అది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్లీ. అప్లికేషన్ కెన్ నాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అంటుంది. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఎడిట్ కాదు, ఇప్పుడు ఏమైనా చేసుకోండి అని అంటుంది. అప్పుడు ఓకే అయితే ఫైనల్ సబ్మిషన్ చేయండి. చేయగానే మనకు ఇక యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చింది. అప్పుడు యువర్ క్యాండిడేట్ ఐడి అని వచ్చేస్తుంది అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ అని వస్తుంది. మనం అప్లికేషన్ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని ఉంచుకోవచ్చు. హాల్ టికెట్ వచ్చేంత వరకు ఈ ఐడి తోటి మనం చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.